నా పేరు నాగేష్ అండి. మా ఊరు మహబూబ్ నగర్ స్టార్ హాస్పిటల్కి వచ్చానండి. సారు చాలా బాగా చూసుకున్నాడు అండి నన్ను. ఇక్కడ ఉన్న స్టాఫ్ ఇట్లా అందరు ఇట్లా మంచిగా చూసుకున్నారు. ట్రీట్మెంట్ మంచిగా అయింది. ఈ హాస్పిటల్ చాలా బాగా చూసుకున్నారండి నన్ను. ఫుడ్ విషయం వచ్చేసి, కేర్ విషయం వచ్చేసి, నర్సులు వచ్చేసి, డాక్టర్ వచ్చేసి టైం టు టైం వచ్చి నన్ను చూసుకొని చాలా కేర్ఫుల్గా తీసుకున్నారండి. నాకు అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉందండి. చాలా ఆరోగ్యంగా అయిపోయాను నేను. అప్పుడు అందరు నన్ను చచ్చిపోతాట అన్నోళ్ళు నేను బతికి ఈ హాస్పిటల్ వల్ల మళ్ళీ ఇక్కడ వచ్చి కూర్చొని మీకు చెప్తున్నానండి. డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి గారండి నన్ను చూసి చాలా బాగా చూశారు వాళ్ళు. ఈ హాస్పిటల్ స్టాఫ్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. నా పేరు సి కుండయ్య అండి. నేను రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అండి. ఈ జి నగేష్ గారు వచ్చేసి మా సొంతము బామ్మర్ది గారు అండి. డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి సార్ అయితే ఎంత మంచిగా అప్పటి ఇచ్చి మాకు మా బామ్మర్దిని మీరేం వరి కాకండి సార్, నేను 100% మీకు గ్యారంటీ ఇస్తాను సార్ అని చెప్పిండు సార్. డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి సార్ అయితే మా పేరున థ్యాంక్ యూ సార్. సో నగేష్ గారు మన దగ్గరికి ఆల్మోస్ట్ 1 month నుంచి జాండీస్తో వచ్చారు, ప్లస్ అబ్డామినల్ డిస్కంఫర్ట్తో వచ్చారు. సో అతను చూసిన తర్వాత అతని కళ్ళు చాలా పచ్చగా ఉన్నాయి. అట్ ద టైం అడ్మిట్ చేసుకున్న తర్వాత బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే అతని యొక్క జాండీస్ లెవెల్స్ ఆల్మోస్ట్ 30 points ఉన్నాయి. సో ఎందుకు 30 points ఉన్నాయి, ప్లస్ లివర్ ఎందుకు ఇంత డ్యామేజ్ అయిందని ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తే అతనికి హెపటైటిస్ బి అనేది ఒక వైరస్ అనేది పాజిటివ్ వచ్చిందనమాట. సో ఫైనల్గా మనము రియాక్టివేషన్ ఆఫ్ హెపటైటిస్ బి అని అనుకున్నాము, ప్లస్ ఈ హ్యాజ్ మైల్డ్ ఎసైటిస్ ఆల్సో. సో వీ కెప్ట్ పాసిబిలిటీ ఆఫ్ acute and chronic liver failure, likely reactivation of hepatitis B. సో దీని వలన ఆయన యొక్క లివర్ బాగా పాడైపోయినందువలన డ్యూయల్ యాంటీవైరల్స్ హెపటైటిస్ బికి సంబంధించినటువంటి వైరస్కి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ 2 పెట్టాము. 2 పెట్టి 2 రోజులు వెయిట్ చేసిన తర్వాత కూడా ఆయన బిల్రూబిన్ కానీ ఆయన యొక్క లివర్ ఎంజైమ్స్ ఆల్మోస్ట్ 1000-1200 అట్లా ఉన్నాయి, అయినా కూడా తగ్గడం లేదు. సో దీని తర్వాత మేము ప్లాస్మాపెరసిస్ అంటే లివర్ డయాలసిస్ అనేటువంటి ఒక ప్రక్రియను స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేసినటువంటి 2 సెషన్స్ తర్వాత బిల్రూబిన్ 30 నుంచి స్లోగా తగ్గుతూ వచ్చింది, 26 అలా తగ్గుతూ వచ్చింది. ఫర్దర్గా మేము ఇంకొక 2-3 సెషన్స్ కూడా కంటిన్యూ చేశాము. స్లోగా బిల్రూబిన్ ఫ్రమ్ 30 days కేమ్ డౌన్ టు 14 వచ్చిందనమాట. సో పేషెంట్ కూడా క్లినికల్గా బాగున్నారు, స్టేబిలైజ్ అయ్యారు. ఆయన యొక్క కడుపులో కూడా కొంచెం అబ్డామినల్ డిస్కంఫర్ట్ అంటే మైల్డ్ ఎసైటిస్ లాగా ఉంది, అది కూడా తగ్గిపోయింది అనమాట. సో డిశ్చార్జ్ చేసి ఓపీడీ ఫాలో అప్ అవుతూ ఉండగా ఫ్రమ్ లాస్ట్ 1 month నుంచి బిల్రూబిన్ అనేది 14, 12, 10. సో లాస్ట్ వెడ్నెస్డే వచ్చేసరికి ఆల్మోస్ట్ 2 points వచ్చిందనమాట. సో రియాక్టివేషన్ ఆఫ్ హెపటైటిస్ బి అనేది చాలా డిసీజ్ అనేటువంటి ఎలా ఉంటుందంటే దాని ప్రోగ్నోసిస్ అనేది చాలా బ్యాడ్గా ఉంటుంది. ఇనిషియల్గా ఇమీడియట్గా మనం రియాక్ట్ అవ్వకపోతే పేషెంట్ యొక్క కండిషన్ బాగా డిట్యూరేట్ అయిపోయి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఈ యొక్క పేషెంట్కి ఇనిషియల్ స్టేజెస్ ఆల్మోస్ట్ 10 days కొంచెం లేట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా యాంటీవైరల్ స్టార్ట్ చేసి ప్లాస్మాపెరసిస్ ద్వారా ఆయన యొక్క లివర్ యొక్క కండిషన్ అనేది తగ్గింది, వైరల్ లోడ్ కూడా తగ్గింది. సో ఇలాంటి పేషెంట్స్ ఒకవేళ లేట్గా వస్తే వాళ్ళకు ఇమ్మీడియట్గా లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా అవసరమయ్యే శక్తి ఉంటుందన్నమాట. సో ఈ పేషెంట్కి మనము వితౌట్ ట్రాన్స్ప్లాంట్ లేకుండానే చిన్నగా ఇంప్రూవ్ చేసి పంపించాము. థ్యాంక్ యూ.